తేజ తీసిన షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడానికి సెలెక్ట్ అయ్యింది. ఆ ఆనందం శరణ్యతో పంచుకోవడానికి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అయ్యింది. కానీ శరణ్య తీయలేదు. 5 నిమిషాలు ఆగి మళ్ళీ చేశాడు. అప్పుడు కూడా తీయలేదు. ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి అనుకుంటూ వాచి చూశాడు. టైం 7 అవుతుంది. తేజకి కొంచెం కంగారుగా అనిపించింది. ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదా? లేక అప్పుడే నిద్రపోతుందా? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? శరణ్యకి ఇంకో మొబైల్, ఇంకో సిమ్ కార్డు కొనివ్వాలి. పర్సనల్ కాల్స్ కోసం సెపరేట్‌గా పెట్టుకోమనాలి. మళ్ళీ రింగ్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తేజకి టెన్షన్ ఎక్కువయింది. తన షార్ట్ ఫిలిం సాధించిన విజయానికి కలిగిన ఆనందం ఆవిరైపోయి, ఇప్పుడు శరణ్య ఫోన్ ఎందుకు తీయలేదు? పైగా స్విచ్ ఆఫ్ ఎందుకు చేసింది? అని మనసేదో కీడు శంకించింది. అతను ఆ సమయంలో బంజారా హిల్స్‌లోకి ఒక కాఫీ షాప్‌లో ఉన్నాడు. అతని చేతిలో కాఫీ ఇచ్చిన కాఫీ కప్పుంది. నెమ్మదిగా సిప్ చేస్తూ శరణ్య నంబర్ ట్రై చేస్తూనే ఉన్నాడు. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఎన్నిసార్లు రింగ్ చేస్తే మాత్రం కలుస్తుంది? కప్పు టేబుల్ మీద పెట్టి గబక్కున లేచి బయటికి నడిచి పార్కింగ్‌లో ఉన్న బండి తీశాడు. విపరీతమైన రద్దీ. 3, 4 సిగ్నల్స్ దగ్గర చాలా సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. చాలా అసహనంగా అటూ ఇటూ చూశాడు. ఎక్కడ చిన్న సందు దొరికినా దూసుకు వెళ్ళాలన్నట్టుగా. మొత్తం కార్లు, ఆటోలు, టూ వీలర్స్‌తో దడి కట్టినట్టుగా ఉంది. ఇంతమంది ఎక్కడికి వెళ్తారో ఇళ్లల్లో కూర్చోక అనుకున్నాడు చిరాగ్గా. అతని మనసంతా శరణ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది అనే ప్రశ్న 1000 సార్లు ఇంపోజిషన్ రాసుకున్న పేపర్‌లా ఉంది. ఎందుకు? ఎందుకు? అనుకుంటూ ట్రాఫిక్ క్లియర్ అవ్వడం కోసం చూడసాగాడు. పావుగంట తర్వాత నెమ్మదిగా ఒక్కో వాహనం కదలసాగింది. బండి స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అతను లిబార్టీ దగ్గర శరణ్య అపార్ట్మెంట్ దగ్గర బండి ఆపి లిఫ్ట్ కోసం కూడా ఎదురు చూడకుండా 2 మెట్లు చొప్పున ఎక్కి శరణ్య ఫ్లాట్ ముందు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. ఆటోమేటిక్ గోద్రేజ్ లాక్. ఇంట్లో ఉందో బయటికి వెళ్ళిందో కూడా అర్థం కాదు. కాలింగ్ బెల్ నొక్కాడు. 2 సార్లు నొక్కాక తలుపు తెరుచుకుంది. నైట్ డ్రెస్‌లో జుట్టంతా పైకి కట్టి క్లిప్ పెట్టుకొని ఏదో నములుతూ కనిపించింది శరణ్య. హాయ్! వాట్ ఎ సర్ప్రైజ్! మొహం నిండా వెలుగు నింపుకొని అడిగింది. కోపం పల్లబిగువున ఆపుకొని ఆమె వైపు చూడకుండా హాలు మొత్తం కలియ చూశాడు. కార్నర్ టేబుల్ మీద చార్జ్ పెట్టి ఉంది ఆమె మొబైల్. గబగబా అక్కడికి నడిచి చార్జ్ తీసి ఫోన్ విసిరేశాడు. అతని చర్యకు ఆశ్చర్యంగా చూసి గబల్న ఫోన్ క్యాచ్ పట్టుకుంది శరణ్య. హేయ్! ఏంటిది? ఏమైంది? అంది అతని షర్టు గుండెల దగ్గర పట్టుకొని. నీకసలు బుద్ధుందా? మండిపడుతూ అరిచాడు. అరే బాబూ! వాట్ హ్యాపెండ్? ఎంతసేపట్నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. పైనుంచి స్విచ్ ఆఫ్ చేస్తావా? నా గురించి ఏమనుకుంటున్నావ్? పిచ్చి వెధవ ఊరికే వెంట తిరుగుతాడు. వీడినేంటి కేర్ చేసేది అనుకున్నావా? లేకపోతే నేను ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోతే వీడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నావా? అతని మొహంలో కనిపిస్తున్న టెన్షన్, మాటల్లో వినిపిస్తున్న వేదన చూస్తూ చిరునవ్వుతో అంది. ముందు కూల్ అవ్వు. కొంచెం కూల్ డ్రింక్ తాగు. తర్వాత ఒక్కో ప్రశ్న అడుగు. ఆన్సర్ చెప్తా అంటూ ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్న ఆమె భుజం పట్టి లాగి తనకి అభిముఖంగా తిప్పుకొని ముందు ఆన్సర్ చెయ్ అన్నాడు. తన భుజాల మీద ఉన్న అతని చేతులు అతని మొహం మార్చి మార్చి చూసిన ఆమె మొహంలో ముందు తెరలు తెరలుగా ప్రారంభమైన నవ్వు క్షణంలో పగలబడి నవ్వసాగింది. ఒళ్ళు మండిపోయింది తేజకి. ఆపు
అన్నాడు గట్టిగా. ఆ అరుపుకి నవ్వు ఆపిన పెదాల మీద కళ్ళల్లో చిందులేస్తూనే ఉండటంతో పెదాలు రెండు బిగించి అతన్ని చూడసాగింది. అసలు స్విచ్ ఆఫ్ అయిందాకా చార్జ్ ఎందుకు పెట్టలేదు? అడిగాడు. శరణ్య సమాధానం చెప్పకుండా అలాగే పెదాలు బిగించి నిలబడిపోయింది. చెప్పు, ఏం చేశావు ఇప్పటిదాకా? కాలేజీ నుంచి ఇంటికి నేరుగా రాలేదా? ఎక్కడికి వెళ్ళావు? అతనలా తన మీద ఏదో అధికారమున్నట్టుగా గందిస్తూ అడుగుతుంటే శరణ్యకి కోపం రాలేదు. మరోసారి ఫక్కున నవ్వి అతని చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చుంది. తేజ తన వైపే సూటిగా చూస్తున్న ఆమె చూపులు తప్పించుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు. శరణ్య మృదు మధురంగా అంది. నువ్వలా తిడుతుంటే నాకు చాలా బాగుంది తేజ. ఇంకా దగ్గరగా అనిపిస్తుంది. ఇంకాసేపు తిట్టవా ప్లీజ్? సిగ్గు లేకపోతే సరే. ఇంకా కళ్ళల్లో నవ్వుతో అంది. తేజకి ఆమెని చూడగానే తను అంతదాకా పడిన టెన్షన్ స్థానంలో పిచ్చి కోపం వచ్చింది. తిట్టాల్సినది తిట్టాక ఆమె నవ్వు చూస్తుంటే మనసు తేలికైంది. ఒకసారి ఆమెని దగ్గరకు తీసుకొని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అని సెద తీరాలని గాఢంగా అనిపిస్తుంది. కానీ ఏదో దూరం. ఆ దూరం అతనికి నచ్చనిది. ఆ దూరం శరణ్య తనంతట తానుగా తగ్గించాలి. అందుకు ఎంతకాలమైనా ఎదురు చూడాలి అనుకున్నాడు. అందుకే మొహం తిప్పుకొని టీవీ చూడసాగాడు. ఏదో తెలుగు సీరియల్ వస్తుంది. ఇద్దరు ఆడవాళ్ళు ఇంకో లేడీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఆమె పెళ్లి ఎలా చెడగొట్టాలా అని ప్లాన్ చేస్తున్నారు. అది చూడగానే అణుచుకున్న కోపం నశాలానికే అంటింది. బుద్ధి ఉందా? చదువుకున్న దానివి ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూస్తావా? పైగా ఈ దిక్కుమాలిన ప్రోగ్రాం చూస్తూ మైమరిచిపోయి నా ఫోన్‌కి రెస్పాండ్ అవ్వవా? నిన్నేం చెయ్యాలి? అన్నాడు. ఏమి చెయ్యొద్దు. బుద్ధిగా కూర్చొని నేను చెప్పేది విను అంది. ముందా టీవీ ఆఫ్ చెయ్. నాకు బీపీ రైజ్ అవుతుంది అన్నాడు. శరణ్య కొంచెం వంగి సెంటర్ టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది. సీరియస్‌గా కూర్చున్న తేజ వైపు చూసి అంది. కొంచెం ఆ సీరియస్‌నెస్ తగ్గించు బాబూ. తేజ మాట్లాడలేదు. ఎటో చూస్తూ కూర్చున్నాడు. సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేందాకా నవ్వకూడదని డిసైడ్ అయ్యావా? చెప్తా విను అంటూ తను అప్పటిదాకా తింటున్న ఉడకబెట్టిన వేరుశనగ పప్పులు 2 ప్లేట్ల నుంచి తీసి అతని నోట్లో అందించి చెప్పడం మొదలుపెట్టింది. ఇవాళ మామూలుగా రోజులాగే కాలేజ్‌కి వెళ్ళాను. నాకివాళ నా రొటీన్ 2 క్లాసులతో పాటు ఇంకో లెక్చరర్ రాలేదని ఆవిడ క్లాస్ కూడా తీసుకోమన్నారు. తీసుకున్నాను. అన్నీ అయ్యేసరికి లంచ్ టైమ్ అయింది. ఇవాళ లంచ్ తీసుకొని వెళ్ళలేదు. నా కొలీగ్ రఘువ కూడా తెచ్చుకోలేదు. కాలేజ్ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం ఇద్దరం కలిసి. మంచి ఇడ్లీ తిన్నాం. స్ట్రాంగ్ కాఫీ తాగాము. అప్పుడు మన హీరో అదే నా కొలీగ్ రఘువగాడికి మూడు వచ్చి నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ అన్నాడు. లాగి చెంప మీద కొడదామనుకున్నాను. కానీ ప్రస్తుతం అలా కొట్టడం అనాగరికంగా పరిగణించబడుతుంది కాబట్టి మెత్తగా క్లాస్ పీకడం స్టార్ట్ చేశాను. ఒరే వెధవా! ఏదో నా తోటి లెక్చరర్‌వి అని నీతో రెస్టారెంట్‌కి వచ్చానని నువ్వు ప్రేమిస్తున్నా అనగానే నీకోసమే నేను జీవించున్నది అని పాడేస్తానని ఎలా అనుకున్నావురా? బడుతాయ్! నీకింత సీన్ లేదు. ఇంకెప్పుడు ఇలాంటి చొల్లు వాగుడు వాగకు అని వాడు బిల్ పే చేయబోతుంటే నేనే ఇద్దరి బిల్ పేల్చేసి బిల్ కట్టాను కదా అని నీ మీద నాకేదో ప్రేమ రాబోతుందని మురిసిపోకు. ఈ జన్మకి రాదు అని చెప్పి నా మానాన నేను కాలేజ్‌కి వెళ్ళాను.
నేనిచ్చిన షాక్‌కి గిలగిలలాడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు. "నీకు నా గురించి తెలుసా? నా దగ్గర కోట్ల రూపాయలున్నాయి. ఉద్యోగం సరదాకి చేస్తున్నా. నా కుక్క మెయింటెనెన్స్‌నంత జీతం లేదు నీకు. ఎందుకే అంత పొగరు?" అని వాగాడు. అయితే "కుక్కని పెళ్లి చేసుకో. కుక్కనే ప్రేమించు" అని చెప్పి డిస్కనెక్ట్ చేశా. వాడికి ఆ మాటలతో పౌరుషం పొడుచుకు వచ్చింది. మళ్ళీ కాల్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. ఈ ఫార్స్ ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6:30 దాకా సాగుతూనే ఉంది. అందుకే ఫోన్ మోగుతున్నా చూడలేదు. లిఫ్ట్ చెయ్యలేదు. అలా మోగుతూనే ఉంది. విసుగు పుట్టి ఆఫ్ చేశాను. ఇప్పుడు చెప్పు, నాకు బుద్ధి ఉందా లేదా? వింటున్న తేజ మొహంలో క్షణం క్షణం మారుతున్న రంగులు చూస్తుంటే అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించింది శరణ్య. అతడిని అలా చూస్తుంటే తమాషాగా ఉంది. తను ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదని కంగారుపడి అప్పటికప్పుడు ఇంత దూరం ఈ పీక్ టైంలో ట్రాఫిక్ సమస్యలో పడి రావడం, వస్తూనే తన చెంప పగలగొట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణుచుకొని మండిపడటం సరదాగా ఉంది. తేజ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంది. నీకు నిజంగానే బుద్ధి లేదు. చెప్పుతో కొట్టి ఉంటే మళ్ళీ కాల్ చేసేవాడా? ఎందుకు కొట్టలేదు? నవ్వింది శరణ్య. ఆ కాలం పోయింది తేజ. నువ్వంటే నాకు మోజు. ఒక రాత్రి నాతో స్పెండ్ చేస్తావా? అని డైరెక్ట్‌గా అడిగే నీచ సంస్కృతిని నాగరికత భావించి ఇష్టమైతే వెళ్ళడం, లేదంటే నో, సారీ అని చెప్పే దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. నేనలా కొట్టలేక కాదు. కొట్టి ఉంటే నేనొక అనాగరికురాలిగా ముద్రపడేదాన్ని. నన్నందరూ ఐటెంలాగా చూసేవాళ్ళు. ఇవాళ ఒక్కరోజు వాడి ఇష్టమొచ్చినన్ని కాల్స్ చేస్తాడు. రిప్లై ఇవ్వకపోతే విసిగిపోయి సైలెంట్ అయిపోతాడు. మొరిగే కుక్కని ఏం చేస్తామో వీడిలాంటి వాళ్ళని కూడా అదే చేస్తాం. సరేలే, ఇంతకీ ఎందుకింత ఎమర్జెన్సీగా వచ్చావు? నాకేమన్నా అయిందేమో అని టెన్షన్ పడ్డావా? తేజ మాట్లాడలేదు. చెప్పు తేజ. చాల్లే కోపం. గమ్ముగా ఉంది. తేజ ఆమె వైపు చూశాడు. చిన్న చిరునవ్వు అతని కళ్ళల్లో నుంచి పెదవుల మీదకి పాకింది. ఏంటో ఆ ముసిముసి నవ్వులు అంది. నా షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రెజెంట్ చేయడానికి సెలెక్ట్ అయ్యింది. ఆ న్యూస్ వినగానే ముందు నీకే చెప్పాలని ఫోన్ చేశా. ఓహ్ మై గాడ్! కంగ్రాట్స్! గబక్కున అతని దగ్గరగా జరిగి చెంప మీద ముద్దు పెట్టుకుంది. థాంక్యూ. ముద్దుకి అభినందనలకి కలిపి చెప్తున్నట్టు ఆమె కళ్ళల్లోకి మైమరిచి చూస్తూ అపురూపంగా చెప్పాడు. పద పద, నీకు మంచి డిన్నర్ పెట్టిస్తా. నేనిప్పుడే డ్రెస్ మార్చుకొని వస్తా అంటూ లేచి లోపలికి పరిగెత్తింది. ఆమె హడావుడికి, ఆమె ఇచ్చిన ఆత్మీయత కూడిన చిన్న ముద్దుకి అతని టెన్షన్ మొత్తం అరచేతిలో పట్టుకున్న మంచులా జారిపోయింది. మనసంతా ఉల్లాసంగా మారింది. శరణ్యతో జీవిస్తే జీవితం ఓ ఫెస్టివల్, ఓ సెలబ్రేషన్స్ అనుకున్నాడు. తెల్లటి లెగిన్ మీద తెల్లటి లక్నో కుర్తీ వేసుకొని వచ్చింది. చలో చట్నీస్‌కి వెళ్దాం. ముందు నీకొక ఫోన్ కొనిస్తా. దానికి ఒక సిమ్ కార్డ్ కొనిస్తా. నీ ఆధార్ కార్డు తీసుకురా. ఒక ఫోటో కూడా అన్నాడు. ఎందుకు? ప్రశ్నార్థకంగా చూసింది. నా కోసం మాత్రమే నీ దగ్గర ఒక సెపరేట్ ఫోన్ ఉండాల్సిన అవసరం ఇవాళే తెలిసింది నాకు. ఓ పిచ్చి తేజ! ఒక్కరోజు ఏదో ఇలా అయిందని రోజవుతుందా? అదంతా కాదు. వెళ్ళు, పట్రా అన్నాడు. అతని కళ్ళల్లోకి చూసి మురిపెంగా నవ్వి లోపలికి వెళ్ళి ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చింది. గుడ్ అంటూ లేచాడు తేజ.